ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేస్ ది బెస్ట్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు బ్రౌన్ రైస్ బియ్య పిండితో తపాల్ చెక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బ్రౌన్ రైస్ బియ్య పిండి వేసుకుంటున్నాను. తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకున్నాను సన్నగా అవి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయల కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నానబెట్టుకున్న ఒక 20 మినిట్స్ అలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు. ఇందులో పచ్చిశనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో ఇలా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఎప్పుడైనా సరే ఇలా పొడి పిండిలో మనము ఉప్పు కారం వేసుకున్నప్పుడు ముందు డ్రైగానే మిక్స్ చేసుకోవాలండి, వాటర్ వేసుకోకుండా. అప్పుడైతేనే మనకి ఉప్పు కారం పిండిలో చక్కగా పడుతుంది. లేదంటే ఒక దగ్గర ఉప్పు ఎక్కువైనట్టు ఒక దగ్గర చప్పగా అలా వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ముందరే మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతే లూజ్ అయిపోతే మళ్ళీ కష్టం కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో ఎవరైనా రాగి పిండితో చేసుకోవచ్చు, జొన్న పిండితో కూడా చేసుకోవచ్చండి డైట్లో ఉన్నామన్న వాళ్ళు. నేను ఇక్కడ నార్మల్ మనం తినే బియ్యంతో అయితే చేసుకోలేదండి. ఇది నేను చెప్పాను కదా, బ్రౌన్ రైస్ ఉంటుంది కదా మనకి, బ్రౌన్ రైస్ని నేను పిండి దగ్గర పట్టించుకున్నాను, దాంతో చేసుకుంటున్నాను. నార్మల్ రైస్ ఫ్లోర్ కంటే కూడా బ్రౌన్ రైస్ అయితే ఇంకొంచెం హెల్దీ అని చెప్పి, అలాగే బ్రౌన్ రైస్లో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఎవరైనా బి కాంప్లెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, నోరు పూత వస్తుంటుంది కొంతమందికి, మౌత్ అల్సర్స్ అని, అవన్నీ మనకి బి కాంప్లెక్స్ తక్కువ ఉండబట్టే వస్తాయి. ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు ఇలా ఫుడ్లోనే మనకి బి కాంప్లెక్స్ ఎందులో ఎక్కువ ఉంటుందో చూసుకొని అది తింటే ఇంకా హెల్దీగా ఉంటుంది. బ్రౌన్ రైస్ మనం అన్నం వండుకొని తినలేం కాబట్టి ఇలా పిండి పట్టించుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి ఈవినింగ్ స్నాక్ టైంలో తింటే చాలా బాగుంటుందండి. ఒక్కటి తింటేనే అసలు కడుపు నిండిపోతుంది. మళ్ళీ నైట్ అసలు డిన్నర్ చేయాల్సిన ఇదే అనిపించదు, అసలు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం ఆటోమేటిక్గా ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటాం. ఇలా గట్టిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. అప్పుడైతే బాగా నానుతుంది, మనకి తపాల చెక్క కూడా బాగా కాలుతుంది, లేకపోతే సరిగ్గా కాలదు. సో ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టాను. తర్వాత చక్కగా నానిపోయింది, చూసారా. అండ్ ఎవరైతే గ్లూటిన్ ఫ్రీ ఫ్లోర్స్ ఎవరైతే తినాలనుకుంటున్నారో, గ్లూటిన్ పడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలా బియ్య పిండితో ఇలా తపాల చెక్క చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్ టైంలో ఎప్పుడు మనము బేసన్తో చేసుకోలేం కాబట్టి ఇలా చేసుకోవచ్చు. చల్లకాలంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకొని, స్టవ్ ఆన్ చేసుకోలేదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇలా తీసుకున్న బియ్య పిండి ముద్దని మన కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైస్ కాకుండా బేసిన్ కూడా కొంతమందికి పడదు, గ్యాస్ ఫామ్ అవుతుందండి. అండ్ అలాగే రోజు చేసుకోలేం కాబట్టి ఇలా చక్కగా మనము బియ్య పిండితో ఇలా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఉతుకున్న తర్వాత ఒక 4 హోల్స్ అలా పెట్టుకుంటే మనకి చక్కగా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో మీడియం ఫ్లేమ్లో మనము చక్కగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. కొంచెం కాలటానికి టైం పడుతుంది. హైలో పెట్టేస్తే కలర్ వచ్చేస్తుంది, కానీ పచ్చి పచ్చిగా ఉంటుంది, అలాగే మెత్తగా ఉంటుంది అనమాట. సరిగ్గా ఉడకదు కాబట్టి లో మీడియంలో కుక్ చేసుకోవాలి. దీని మీద మనం మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుంది అండ్ అలాగే మంచి కలర్ కూడా వస్తుందన్నమాట. సో ఇందులో మనకి బియ్య పిండిలో ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, మంచిగా వైటమిన్స్ ఉంటాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళు రైస్ అవాయిడ్ చేస్తుంటారు కదండి, అలాంటి వాళ్ళు ఈవినింగ్ మరీ డల్గా అయిపోకుండా ఉండడం కోసం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎనర్జీ మొత్తం లూజ్ అవ్వకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, 2 సైడ్స్ కాలిపోయింది కాబట్టి రెడీ అయిపోయింది మన బ్రౌన్ రైస్
బియ్యం పిండితో చేసిన తపాల చెక్క. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మరిన్ని హెల్దీ వెజ్ రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.